నేను చెప్పినట్టు నటిస్తూ నా వల్ల నువ్వు ఇబ్బందులు పడుతున్నావు. ఏయ్! అలా ఏం లేదు. నువ్వు నేను వేరని నేననుకుంటే కదా! మన కోసమే కదా! ఇట్లాంటి మంచి మనిషిని చాలా బాధ పెడుతున్నాను. ఏయ్! నేనేం బాధపడట్లేదు గంగా. నీ మెడలో 3 ముళ్ళు ఎప్పుడు వేస్తానా అని నేను చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నాను. చెప్పాలంటే చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నాను. ట్రాజడీగా అయితే ఏం లేను. నేనలా ఉన్నాననుకుని నువ్విలా బాధపడితేనే నేను బాధపడతాను. అర్థమైందా? అది కాదు సిద్ధు, నా వల్ల. గంగా, కష్టమేమీ లేదని చెప్తున్నానుగా గంగా. నువ్వు నా తోడు ఉంటే అమ్మ తోడు. నరకమైనా అది స్వర్గంగానే ఉంటుంది. సిద్ధు, నువ్వే అన్నావుగా ఇదే మన బృందావనం అని. అదే మారుతాను సిద్ధు. బృందావనంలాగే మారుతాను. ఇది మనకి ఒక నందనవనంలాగే చేస్తాను. ఈడ ఉండలేరు అనుకున్న వాళ్ళకి మనం ఉండేలా చేసి చూపిస్తాను సిద్ధు. ఈ గదిని క్షణాల్లో మారుతుంది. ఈ గంగ మారుతుంది. చూడు. ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? నా బాధ నీకు చెప్పుకుందామని. అంత బాధ మీకే వచ్చిందండి? అలా చూస్తారే. నిన్నేమన్నాలో తెలియక నేనేం చేశానండి? ఏం చేసావా? తమ్ముణ్ణి పార్లర్లా చూస్తూ వసతులే లేని ఆ గదిలో ఉండమన్నందుకు నేను బాధపడుతుంటే చెల్లికన్ని తిప్పలొచ్చాయని నీకేమనిపించట్లేదు కదా? ఎందుకు అనిపించట్లేదండి? లోపల కొమ్మిలిపోతున్నాను. కాకపోతే పెద్దవాళ్ళ నిర్ణయాన్ని ఎదిరించలేను కదా. భర్త నిర్ణయానికైతే కట్టుబడతావు కదా. ఏంటండి అది? ఏంటా, వారసుడికే లేని సుఖాల్ని నేను కూడా పొందకూడదనుకుంటున్నాను. భర్త అడుగుజాడల్లో నడుస్తున్న ఆ సీతాదేవిలా నువ్వు నాతో కష్టాలు పడాలంటున్నాను. మనం లగ్జరీ సౌకర్యాలే లేని ఇంకో గదుంది కదా, అందులోనే ఉందామంటున్నాను. అయిపోయినది సిద్ధు. చెప్పినట్టే మార్చానా? ఇప్పుడు ఇది గదిలా కనపడుతుందా? నీ నుంచి చాలా నేర్చుకోవాలి గంగా. కాలే పెట్టలేని దాంట్లో కాపురం చేయొచ్చని చూపించావు సిద్ధు. ఏయ్, నేను ఆ ఉద్దేశంతో అనలేదులే. అందులోనా? నా వల్ల కాదండి. ఏసీ లేకుండా నాకు నిద్ర పట్టదు. పడుకోకు. మనిషి అన్న తర్వాత పడుకోకపోతే ఎలా అండి? అంటే నేను మనిషిని కాదా? సిద్ధు గంగ మనుషులు కాదా? నువ్వొక్కదానివే మనిషివా? నువ్వొక్కదానివే మనిషివా? నువ్వొక్కదానివే మనిషివా? మీరు అలా భయపెట్టకండి. నటించకండి. చెప్పింది చేయకపోతే నేను ఇంట్లోంచే వెళ్ళిపోతా. అప్పుడు నువ్వు ఉండలేవు. వామ్మో, అప్పుడు ఈ ఆస్తి నాకెలా వస్తుంది?
అట్టా అయిపోయినావే. నువ్వు ఈ గదిని మార్చావు. ఇందులో నాకున్న జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి గంగా. అమ్మతో నేనున్న క్షణాలు మళ్ళీ నా జ్ఞాపకం వస్తున్నాయి. అమ్మ నాకు గోరుముద్దలు తినిపించేది. అమ్మకి గదంటే చాలా ఇష్టం అనుకుంటా. నాన్నొచ్చే వరకు ఎప్పుడు ఇక్కడే ఎక్కువ గడిపేది. ఇక్కడే నాకు కథలు చెప్పేది, ఇంకా ఎన్నో కబుర్లు చెప్పేది. నాన్న ఒక రోజు సరిగ్గా అన్నం తినలేదని అలిగి నన్ను ఇక్కడికే తీసుకొచ్చి పడుకునేది. నాన్న వచ్చి బతిమలాడి తీసుకెళ్ళాడనుకో. చాలా మెమరీస్ ఉన్నాయి గంగా. ఈ గదితో నాకు చాలా స్వీట్ మెమరీస్ ముడిపడున్నాయి. అదంతా ఇప్పుడు నీ వల్లే. అమ్మ గుర్తొచ్చింది గంగా, నువ్వు గుర్తు చేశావు, నా అమ్మని గుర్తు చేశావు. సిత్తు, నేను ఇంకా నీకు భార్యని కాకపోయినా అవుతావుగా గంగా. నీకొకటి చెప్పనా? చెప్పు. ప్రతి భార్య పిల్లల్ని కనలేకపోయినా తల్లి అవ్వగలదు అని చెప్తారు తెలుసా? ఎలా? భర్తకి తల్లి ప్రేమని పంచడంలో, తల్లిలాగా లాలించడంలో. భార్యలోనూ తల్లిని చూసుకోవచ్చు సిత్తు. ప్రతి పాత్ర పోషించగల సామర్థ్యం ఆ దేవుడు ఒక్క ఆడదానికే ఇచ్చాడు. అందుకే ఆడది ఆది శక్తి అయింది. ఆడదే అన్ని బాధ్యతలు తీసుకునేది. జన్మలనే ఇస్తాది. భర్తకి తల్లి ప్రేమనివ్వలేదా చెప్పు? ఏంటి కర్మ, పనయ్యే వరకు వీడి టార్చర్ పడాల్సిందే. ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావు? ఉండలేవా? ఉంటానండి, ఉంటాను. మీ మాటని కాదంటానా? మీరే నాకు శ్రీరాముడు. సీతాదేవిలా మీతో వనవాసానికి రమ్మన్నా వస్తాను. లోపల ఉన్న గదిలో సర్దుకుపోలేనా? ఒక్కొక్కప్పుడు బానే మాట్లాడతావు, మారిపోయావేమో అనిపిస్తావు. నేను మారానండి, ప్రామిస్. సరే పద, మన కొత్త గదికి వెళ్దాం. వెళ్దామండి. మీరెక్కడుంటే నేను కూడా అక్కడే. మీరుండేది గుడిసె అయినా అది నాకు దేవాలయమే. మీరు నా దేవుడు. ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. ఆ గది అసలే వాడట్లేదు, పనుంటుంది. వామ్మో. రా రా. పదండి. అవును గంగా, పండగ అయ్యేలోపు నాన్నకి నిజాన్ని నిరూపిస్తానన్నా ఎలా? మార్గం లేకుండా ఈ గంగ మాట వదలదు కదా సిద్ధు.
దానికొక దారుంది, చూపిస్తాను చూడు. ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? ఏంటి గంగా, దారి చూపిస్తానని బ్లాక్ చార్ట్ చూపిస్తున్నావు? కంగారు పడకబ్బాయ్, రూట్ గీసి వివరిస్తానుగా, విను. మంగ అదేగా అన్నింటికీ కారణం. కరెక్టే. మంగనేం చేయబోతున్నావు? దాన్నేం చేయను. అత్తయ్య. ఆవిడికి మనం పడం కదా. ఓ, అత్తయ్యతో స్టార్ట్ చేస్తావా? ఆవిడికి నేనంటే గిట్టది కదా. ఓ, సుకన్యతో మొదలు పెడతావా? కాదు. డాడ్, మామయ్య గారే. ఆయనకే కదా నిజాన్ని నిరూపిస్తానన్నాను. ముందు ఈ పని చేస్తాను. ఆయన మంచివారు కాబట్టి ఇక మన పక్షానే ఉంటారు. ఓకే, బట్ హౌ? హ్మ్. భువనేశ్వరి, ఈవిడ పేరు రాసావేంటి గంగా? ఒకటి రాసి ఇంకో దానికి వెళ్ళిపోతున్నావు. అసలు నీ ప్లాన్ ఏంటమ్మాయి? చెప్తా. మామయ్య గారికి నా మీద కోపం రావడానికి ముఖ్య కారణం ఎవరు? మంగ. దానికి సహాయం చేసింది, ఆ తప్పుకు సాక్ష్యంగా ఉండదెవరు? భువనేశ్వరి. మంగ ఎట్టాగూ నోరిప్పదు. ఇప్పి దాని బాగోతాన్ని మామయ్య గారి ముందు బయట పెట్టించాలంటే మన టార్గెట్ భువనేశ్వరి. ఓ, అర్థమైంది గంగా. ఆవిడతో నిజానికి అక్కించేస్తే పైనున్న ముగ్గురు కామ్ అయిపోతారు. నాన్న నిన్ను నమ్ముతారు. అప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అంతేగా? అంతే సిద్ధు. ముందు ఒక సమస్య తీరుతాది. ఆ తర్వాత చివరిగా మంగని అష్టదిగ్బంధనం చేసి దాని ఆట కట్టిస్తాను. అది ఏ ఆట ఆడకుండా బుద్ధిగా మీ అన్నయ్య గారితో కాపురం చేసుకునేలా చేస్తాను. సూపర్ గంగా, సూపర్. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? ముందు ఎర్ర ఎడికి రావాలిగా. అది ఎట్టానో ఆలోచించి ఆ తర్వాత అసలు ఆట మొదలు పెడతాను. ఇంకా మంగ ఆటలు సాగనివ్వను. ఆ దేవుడు శాసించాడు, ఈ గంగ పాటిత్తాది. కాసేపు అడుకో సిద్ధు. గదిని నీట్గా చేసేస్తాను కదా. నిద్ర రావట్లేదు. రియల్లీ ఆర్ గ్రేట్ గంగా. గందరగోళంగా ఉన్న ఈ గదిని
చెప్పినట్టే బృందావనంగా మార్చేశావు. సాలే సిద్ధు, నీకోసం ఈ మాత్రం చేయలేనా? పద. వెతుకుతున్నానే నిన్న కలనే. చిన్ని గురుతులు గుండెలో నా కురిసే. నిజంగా గంగ గ్రేట్ మంగ. ఏంటి ఆలో అయిష్టమే తెలుస్తుంది, తన కష్టం నీకు తెలియట్లేదా? ఎందుకు తెలియట్లేదు? ఇది మరీ బాగుంది. మీ దగ్గర రామ అన్న బూతులా వినపడుతుంది. మరి ఏం చేస్తావు? మన ట్రాక్ రికార్డ్ అలాంటిది. నేనేం అలా లేను. మీరు మాట మాటకు అదే మాట మాట్లాడకండి. మాట్లాడంలే గాని గది పని చేద్దు గాని పద. నా వల్ల అవుతుందో కాదో. ఏ అండి? ఆకలేస్తుంది. ఈ నీరసంతో ఏం చేస్తాను చెప్పండి. మన గదిలోనే ఉందామా అండి? నోనో. మరి నా వల్ల కాదేమో, బాగా ఆకలేస్తుంది. పాపం గంగ అంత పని చేసింది, వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది. సరే, నేను గది క్లీన్ చేస్తాను, నువ్వు వెళ్ళి వంట చేసే. నేనా? నాకు వంట రాదుగా. వేషాలేకు. రాదని చెప్తే వదిలేస్తాననుకున్నావా? నీకొచ్చు, వెళ్ళి చెయ్యి. అయ్యో, నేను చెప్పేది నిజమండి, నాకు అసలు రాదు. మంగా, నువ్వు పెద్ద పని దొంగవని నాకు బాగా తెలుసు. పో, వెళ్ళి చెయ్యి. నమ్మరేంటండి? నాకు వంట చేత కాదు, ఒక్కసారి కూడా నేను చేయలేదు. ఇప్పుడు చెయ్యి, వెళ్ళు వెళ్ళు. యావండి? నీకొచ్చు, వెళ్ళి చెయ్యి, వెళ్ళు వెళ్ళు. ఎప్పుడు ఇంత, ఎప్పుడు ఆవరు ఆవరమంటూ ఉంటారు. నా దగ్గరేనా నీ దొంగ వేషాలు? వీడెక్కడ దొరికాడండి బాబు నా ప్రాణానికి, నన్ను చంపేయడానికి. వీడిని వదిలించుకునే లోపు నన్ను పైకి పంపించేటట్టున్నాడు. ఛీ, వంట నేనుండాలంట, అది ఇంతమందికి. పొరపాటున నేను వండింది మాత్రం నచ్చిందంటే
అమ్మో నన్ను ఈ వంటింట్లోనే వండించి వండించి చంపేలా ఉన్నారు. నో, అస్సలు అలా అవ్వడానికి వీల్లేదు. నేను వచ్చింది వంటలు దాన్ని అవ్వడానికి కాదు, ఈ ఆస్తికి వారసురాలను అవ్వడానికి. ఎస్, వాడు చెప్తే నేను చెయ్యాలా? నేను చెయ్యను. చెయ్యకుండా తప్పించుకుంటాను.